తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో సృజన ప్రమోద్ గారు ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆంకాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్, అలాగే హోమియోపతి జనరల్ ఫిజిషియన్ కూడా, ఫ్రమ్ హీలింగ్ వింగ్స్ హోమియో క్లినిక్ నుంచి. సో థైరాయిడ్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. హైపోథైరాయిడ్ అని, హైపర్ థైరాయిడ్ అని, థైరాయిడ్ ఎక్కువగా వస్తుంది అని చెప్పి. ఆఫ్టర్ కరోనా మనకి డిసీజెస్ ఎలా అయితే షుగర్, డయాబెటీస్ ఇవి ఎలాగైతే పెరుగుతున్నాయో, థైరాయిడ్ కేసెస్ కూడా ర్యాపిడ్గా పెరుగుతున్నాయట. అండ్ దట్టు పిల్లల్లో, టీన్స్లో కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి సిమ్టమ్స్ ఏంటి, అసలు కాజెస్ ఏముంటాయి, రూట్ కాజ్ ఏంటి, ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ప్రతి డిసీజ్ ఇప్పుడు అర్లీస్లో అంటే టీన్స్ నుంచి స్టార్ట్ చేస్తే 20స్లో కూడా డయాబెటిక్ అవుతున్నారు అంటున్నారు. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, ఒబెస్ అవుతున్నారు అని చెప్పి. అండ్ అందులో ఇంకొకటి ఇంక్లూడ్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థైరాయిడ్. సో అసలు వాట్ ఈస్ థైరాయిడ్, అసలు సిమ్టమ్స్ ఏంటి, టీన్స్లో రావడానికి గల కారణాలు ఏంటి? ఓకే, థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, మన బాడీలో ఉండే ఒక గ్లాండ్, ఎండోక్రైనల్ గ్లాండ్. ఇది దీని ఫంక్షనింగ్ సరిగా లేనప్పుడు ఆ ఫంక్షనింగ్ బేస్ చేసుకొని మనం దీంట్లో 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. హైపర్ థైరాయిడ్ అని, హైపోథైరాయిడ్ అని. సో అవసరమైన దానికంటే తక్కువగా సెక్రీట్ అవుతున్నప్పుడు హైపోథైరాయిడ్ అంటాము. అవసరమైన దానికంటే ఎక్కువగా సెక్రీట్ అవుతున్నప్పుడు హైపర్ థైరాయిడ్ అని అంటాం. సో ఒకప్పుడు అది చాలా లేట్ మిడిల్ ఏజెస్లో అంటే లేట్ మిడ్స్లో మాత్రమే కనిపించే డిసీజ్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా, అంటే లైక్ వెరీ యంగ్ చిల్డ్రన్, టీన్స్లో కనిపించడం చూస్తూ ఉన్నాం మనం. ద ఫస్ట్ రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ దర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే టూ మచ్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్, టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్, అండ్ టూ మచ్ ఆఫ్ డైరీ, అండ్ టూ మచ్ ఆఫ్ గ్లూటెన్ తీసుకోవటం వల్ల, అండ్ ప్రాపర్ స్లీప్ టైమింగ్ లేకపోవటము, స్క్రీన్ టైం ఇంక్రీజ్ అవ్వటము. సో ఇవన్నీ కూడా ఒక కారణం. స్క్రీన్ టైం ఆల్సో ట్రిగ్గర్స్ మెంటల్ హెల్త్. అంటే లోపల ఉన్న హార్మోన్స్ని, కార్టిజోల్ని చాలా ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సో కార్టిజోల్ ఇన్ రిటర్న్ ట్రిగ్గర్ యువర్ థైరాయిడ్. పిల్లల్లోనే కాకుండా పెద్దవాళ్ళలో కూడా అదే రీజన్. పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే, పిల్లలు ఆర్ మోర్ ప్రోన్ ఫర్ లాట్ ఆఫ్ స్క్రీనింగ్ టైం బికాస్ దే హ్యావ్ గుడ్ టైమ్ కదా. పెద్దవాళ్ళకు ఉన్న పనులను బట్టి అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ కిడ్స్ ఇప్పుడున్న టీన్స్లో మనం చూడడానికి ఇది ఒక కారణం. అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా ఇది చాలా ఫ్లేర్ అప్ అయిందని చెప్పొచ్చు మనం. సో ఇప్పుడు ఇంట్లో మనం పిల్లల్ని చూస్తూ ఉన్నట్లయితే ఎక్కువ కోపంగా అయిపోతూ ఉంటారు. మీరు చెప్పినట్టు స్క్రీన్ టైం, ఆ ఫోన్ తీసుకున్నామంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, తినడానికి అల్లరి చేస్తూ ఉంటారు. ఎంతసేపు కూర్చొని గేమ్స్ ఆడుకోవడమో లేకపోతే టీవీ చూడడమో ఇట్లనే. అంటే పెద్దవాళ్ళలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ అనేవి పిల్లల్లో ఉంటాయా? దానివల్ల ఏమైనా థైరాయిడ్ వచ్చే ఇష్యూస్ ఉన్నాయా? దీన్ని మనం కరెక్ట్గా ఎలా డీల్ చేసుకోవాలి? ఒక్కటి ఏంటంటే, చాలాసార్లు మనం స్క్రీన్ టైం ఇంక్రీజ్ అవ్వటం వల్ల వాళ్ళకి రిలేటబిలిటీ, అంటే సిచ్యుయేషన్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ తగ్గిపోతూ వస్తుంది. సో రిలవెంట్ ఆన్సర్స్, రిలవెంట్ థింకింగ్ కూడా మారిపోతూ వస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ రావచ్చు, టెంపర్మెంట్ ఇష్యూస్ రావచ్చు. సో చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఇవి టెంపర్మెంట్ ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్ అని కూడా, అంటే స్ట్రెస్ సిమ్టమ్స్ని థైరాయిడ్గా కన్సిడర్ చేయకుండా, అంటే స్ట్రెస్ అండ్ థైరాయిడ్ కొంచెం హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం వాటిని ఎట్లా తీసుకోవాలి, అంటే ఏది థైరాయిడ్ సిమ్టము, ఏది స్ట్రెస్ సిమ్టమ్. సో మనము వీళ్ళని ఫస్ట్ థింగ్ సింపుల్, చాలా వరకు చిన్నపిల్లలు అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతుంది. అంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ సరిపోతుంది. అంటే మనం వాళ్ళు ఎలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, దేనివల్ల అని చూసుకోవటం, కాన్స్టెంట్ స్ట్రెస్ ఏమైనా ఉందా, ఆ స్ట్రెస్తో పాటు స్లీపింగ్ డిజార్డర్స్ ఏమైనా వస్తున్నాయి వాళ్ళకి. అసలు స్ట్రెస్ అనేది ఉంటుందా పిల్లలకి? స్ట్రెస్ అంటే యాక్చువల్గా స్ట్రెస్ ఉండదు, దట్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు చదువుకోవటం అనేది పాజిటివ్ స్ట్రెస్, చెప్పిన మాట వినటం పాజిటివ్ స్ట్రెస్. కాకపోతే ఇప్పుడు మొబైల్ తీసేస్తున్నాము అన్నప్పుడు ఫ్లేర్డ్ అప్ ఎమోషన్స్ అనమాట. అంటే సడన్ ఫ్లేరింగ్ ఆఫ్ ఎమోషన్స్, కోపం చాలా. ఇప్పుడు తీసేసుకున్నారు అంటే మన దగ్గర నుంచి వాళ్ళు లాక్కోలేరు, చేయలేరు, కాబట్టి దాని ఆ ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారా, అది బాడీ స్ట్రెస్గా తీసుకుంటుంది అనమాట. అట్లా. సో అట్లా 1-2 సార్లు బాడీ విల్ మేనేజ్, బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యాలెన్స్ మెకానిజమ్స్, బాడీ మేనేజ్ చేసుకుంటుంది. కానీ టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్, అంటే అది కంటిన్యూస్గా అలా పెరుగుతున్నప్పుడు దెన్ దట్ మే లీడ్ టు
స్ట్రెస్ డిజార్డర్స్ రావచ్చు. ఓకే. సో అప్పుడు మనం అంటే దాన్ని మనం థైరాయిడ్ లాగా ఎందుకు కన్సిస్టెంట్గా ఇలాంటి సిమ్టమ్స్ ఉండి, స్లీపింగ్ డిజార్డర్స్ ఉండి, దాంతోపాటు వాళ్ళ బవెల్ మూమెంట్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు మనం థైరాయిడ్ అని మనం డౌట్ చేయొచ్చు. అండ్ దెన్ వీ నీడ్ టు గో ఫర్ ఎ టెస్టింగ్. లేదు సింపుల్ ఇవేమీ చేంజెస్ లేవు, ఓన్లీ సింపుల్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే ఓన్లీ సమ్ థెరపీ అండ్ సమ్ మేకింగ్ చిల్డ్రన్ అండర్స్టాండింగ్ వాళ్ళు ఏంటి, ఎలా ఉండాలి, ఎంత స్క్రీన్ టైం ఉండాలని చెప్పటమే సరిపోతుంది. అదర్వైజ్ మనం దానికి స్ట్రెస్కి థైరాయిడ్కి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో పిల్లల్లో ఈ థైరాయిడ్ ఇష్యూస్ వల్లనే గ్రోత్ కానీ ఎనర్జీ కానీ వాళ్ళ మెటబాలిజం కానీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వైస్ వర్సా పెద్దవాళ్ళలో కూడా? సో ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ థైరాయిడ్ హార్మోన్ ఈజ్ అ మెటబాలిక్ హార్మోన్. అంటే మెటబాలిజం మెయింటైన్ అవ్వాలంటే థైరాయిడ్ హార్మోన్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. గ్లాండ్ కరెక్ట్గా వర్క్ చేయడం కావాలి. చేస్తేనే అప్పుడు వాళ్ళ గ్రోత్ కూడా, అంటే గ్రోత్ హార్మోన్ ఇవన్నీ కూడా ఒక హార్మోన్కి ఇంటర్ డిపెండెంట్, ఒకటి మీద ఒకటి. సో ఖచ్చితంగా వాళ్ళ గ్రోత్ మీద ఎఫెక్ట్ వస్తుంది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మీద ఎఫెక్ట్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద డిఫరెన్స్ వస్తుంది. సో దట్స్ ద రీజన్. అంటే ఇప్పుడు మనం థైరాయిడ్లో ఒక్కొక్కసారి మనం ఏం చూస్తామంటే ఈజీ సిమ్టమ్, అంటే ఈజీగా మనం కనుక్కునే సిమ్టమ్, బేసిక్ సిమ్టమ్ ఏంటంటే ఈజీ ఫెటిగ్, అంటే కొంచెం పని చేయగానే అలసిపోవటం వాళ్ళు, అంటే టూ మచ్ ఆఫ్ లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే అంతకుముందు అదే పనిని చాలా సునాయాసంగా చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని చాలా కష్టంతో గ్యాప్ ఇచ్చి చేయాల్సి వచ్చే పరిస్థితి అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ సిమ్టమ్ టు డయాగ్నోస్ థైరాయిడ్. ఓకే. సో ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఏమైనా ప్రభావం చూపిస్తుందా టీన్స్లో? ఖచ్చితంగా చూపిస్తుంది. బికాజ్ బ్రెయిన్ ఫోకస్ మెకానిజమ్స్ అన్నీ కూడా థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్గా ఉంటేనే మన ఫోకస్ ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే పిల్లలు దే కెనాట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్. మీరు గమనించే ఉంటారు, చిల్డ్రన్ ఒక గేమ్ని కంప్లీట్ చేయరు, అంటే ఏదైనా ఒక టాస్క్ని చివరి వరకు కంప్లీట్ చేయకుండా మధ్యలోనే ఇంకొక టాస్క్కి వెళ్ళిపోవటం, అట్లా ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇది కూడా అండ్ ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ జంప్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు స్కూల్ గురించి మాట్లాడుతూ ఉంటారు, సడన్గా స్కూల్ టాపిక్ నుంచి ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ దట్ వీ నీడ్ టు థింక్ ఆఫ్. అంటే ఒక్క సిమ్టమ్ని బేస్ చేసుకొని మనం వీళ్ళకి థైరాయిడ్ ఉందని చెప్పడానికి లేదు. ఇలా గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్, అంటే ఈజీ ఫెటిక్ కావచ్చు, తర్వాత తక్కువ ఫోకస్ ఉండటం కావచ్చు, జంపింగ్ ఆఫ్ థాట్స్ ఉండటము, అంటే ఒకదాని నుంచి ఇర్రిలవెంట్ టాపిక్స్లోకి జంప్ అవ్వటం కావచ్చు, బవెల్ మూమెంట్స్, కాన్స్టిపేషన్, డైరియా అవ్వటం కావచ్చు, గ్రోత్ కొంచెం తక్కువగా ఉందని, హెయిర్ ఫాల్ కానీ, అంటే వెరీ ఎర్లీ ఏజెస్లో, అంటే ఎప్పుడో రావాల్సిన హెయిర్ ఫాల్ టీన్స్లో హెయిర్ ఫాల్, ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ ఉండటము, స్కిన్ డ్రై అవ్వటము. సో ఈ హోలిస్టిక్గా, అంటే ఇవన్నీ కూడా మనం సమ్మరైజ్ చేసుకుంటే అప్పుడు మనం వీ నీడ్ టు థింక్ ఆఫ్ థైరాయిడ్. సో ఇప్పుడు మనకు కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. మీరు ఎలా అయితే పిల్లలు ఆడుకోవడం కంప్లీట్ చేయట్లేదు అంటున్నారో, మనం కూడా ఏదైనా ఒక దాని గురించి ఆలోచిస్తాం, స్కిప్ అయిపోతుంది, ఇంకేదో చేస్తాం, అది కూడా కంప్లీట్ చేయం, మళ్ళీ ఫోన్ చూస్తాం కాసేపు. ఇట్లా ఈ చేంజెస్ కూడా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఒకటి ఏంటంటే ఫోకస్డ్గా ఉండటము ఒకటి చూసుకోవాలా. అదొక్క సిమ్టమే కాదు. ఫోకస్ మిస్ అవుతుంది, థాట్స్ జంప్ అవుతున్నాయి అంటే అదొక్కటే కారణం కాకపోవచ్చు థైరాయిడ్కి. నేను చెప్పా కదా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు సో మెనీ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు జనరల్గా మనం వీ థింక్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అని చెక్ చేసుకోవాలి. సో ఈ థైరాయిడ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్కి కానీ మన హార్ట్తో కానీ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఇది కరెక్ట్గా లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ డైజెస్టివ్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్, థైరాయిడ్ ఖచ్చితంగా హార్ట్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. దట్స్ ద రీజన్ అన్కంట్రోల్డ్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా కార్డియాక్ రిస్క్ చాలా ఉంటుంది వాళ్ళకి. సో ఏంటంటే హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే జనరల్గా మనం ఇందాక హైపోథైరాయిడిజం అనుకున్నాం కదా, అంటే తక్కువ అవసరమైన దానికంటే తక్కువ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు హైపోథైరాయిడిజం అన్నాం కదా. సో ఈ హైపోథైరాయిడిజంలో ఏం జరుగుతుందంటే కాంట్రాక్షన్స్ చాలా స్లో అయిపోతుంది, హార్ట్ కాంట్రాక్షన్ స్లో అయిపోతుంది, మజిల్ అంటే హార్ట్ మజిల్ దాని ఎలాసిసిటీని మెల్లమెల్లగా కోల్పోతూ వస్తుంది. సో కాంట్రాక్షన్ ఫోర్స్ తగ్గుతూ వస్తుంది. సో ఒక రకంగా డయాస్టోలిక్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా అంటే మనం కార్డియాక్ అంటే దే మే ఎండప్ అంటే అన్కంట్రోల్డ్ మాల్ ట్రీటెడ్, అంటే సరిగా ట్రీట్మెంట్ చేయని థైరాయిడ్ పేషెంట్స్ మే ఎండప్ విత్ కార్డియాక్ రిస్క్. హైపర్ థైరాయిడిజంలో చూసుకుంటేనేమో వాళ్ళకి ఇంక్రీజ్డ్ కాంట్రాక్షన్స్ ఉంటాయి, హార్ట్ కాంట్రాక్షన్స్. అందుకనే హైపర్ థైరాయిడిజం పేషెంట్స్ చెప్తారు, నాకు గుండె దడగా ఉందండి, గాబరాగా ఉందండి, లేకపోతే కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందండి. బికాస్ దీస్ ఆర్ ఆల్ అంటే వాళ్ళు ఇంక్రీజ్డ్ కాంట్రాక్షన్స్ అనమాట. సిస్టోలిక్ ప్రెషర్ పెరుగుతూ వస్తుంది.
సో ఇది కూడా అంటే వాళ్ళ హార్ట్కి హైపర్ అయినా సరే హైపో అయినా సరే హార్ట్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. సో అది అంటే అన్నిటిని మనం మేనేజ్ చేయటమే కరెక్ట్ ప్రాసెస్. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా ఎస్, డైజెస్టివ్ సిస్టమ్కి వచ్చేసరికి థైరాయిడ్లో ఏం జరుగుతుందంటే థైరాయిడ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ వాజ్ వెరీ రిలేటెడ్, చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఓకే. అంటే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటే కూడా థైరాయిడ్ రావచ్చు, థైరాయిడ్ ఉంటే కూడా డైజెస్టివ్ సిస్టమ్ రావచ్చు. ఇట్స్ విషియస్ సర్కిల్. డయాబెటీస్, పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ ఎలానో అలాగా ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్ థైరాయిడ్లో ఈ ఇంటెస్టైనల్ లైనింగ్ దెబ్బతింటా వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంటెస్టైనల్ లైనింగ్ దెబ్బతింటుంది. అంటే ఇంటెస్టైనల్ లైనింగ్ ఒక థైరాయిడ్ వల్లే దెబ్బతింటుందా అంటే అలా ఏం కాదు, చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆల్సో థైరాయిడ్. కాబట్టి లీకీ గట్ సిండ్రోమ్ ఉంటుందన్నమాట. అంటే గట్ లీక్ అవుతూ ఉంటుంది, అంటే లోపల లైనింగ్ సరిగా లేకపోవటం వల్ల న్యూట్రియన్స్ అనేటివి సరిగా లోపలికి వెళ్ళవు, లోపల హోల్డ్ అవ్వాల్సిన న్యూట్రియన్స్ కూడా బయటికి రావటము, అంటే ప్రాపర్ అసిమిలేషన్ అబ్జార్ప్షన్ జరగకపోవడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళకి అందుకనే మనం థైరాయిడ్ పేషెంట్స్లో సివియర్ కాన్స్టిపేషన్ చూస్తాము, లేకపోతే సివియర్ డయేరియా చూస్తాం. ఇంకొంతమందికి రెండు ఉంటాయి, ఒకసారి నాకు డయేరియా ఉంటుందండి, ఒకసారి నాకు కాన్స్టిపేషన్ ఉంటుందండి, ఇలా రెండు ఉండడం చూస్తాం మనం. సో గట్ ఇష్యూసే బేసిక్ అయినప్పుడు గట్ ఇష్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని ట్రీట్మెంట్ ఏమంటుంది? ఎస్, లీకీ గట్ సిండ్రోమ్ అనుకున్నాం కాబట్టి మనము ఈ గట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తూ వస్తాయి. సో ఇండిటన్గా ఆటో ఇమ్యూన్ ట్రిగ్గర్ అవ్వడానికి కూడా గట్ కూడా ఒక కారణం. ఓకే. సో ఫస్ట్ గట్ని అడ్రస్ చేయాలి మనం అనుకుంటే వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ని మనం చూసుకోవాలి. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు డూస్ అండ్ డోంట్స్ని క్లియర్గా ఫాలో అవటం, అంటే డైటరీ థింగ్స్ అన్ని గ్లూటెన్ కానీ లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ తీసేయటము, ప్రాసెస్డ్ ఫుడ్ తీసేసుకోవటము, ఎక్స్ట్రీమ్ షుగర్స్ కట్ చేయటము, ఇది చేయాలి. దాని తర్వాత గట్ మనకు కొన్ని అలర్జీస్ ఉంటాయి అనమాట, ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. అది మనం మన అబ్జర్వేషన్లో అయినా తెలుసుకోవాలి, అంటే నేను ఏ ఫుడ్ తింటే నాకు ఏం జరుగుతుంది అనేసి. లేదనుకున్నప్పుడు అలర్జిక్ ప్రొఫైల్ అని ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది, సింపుల్ బ్లడ్ టెస్ట్. సో దాని ద్వారా మనం దేనికి అలర్జీ ఉన్నాము, ఏ ఫుడ్ మనకు పడట్లేదు, అంటే ఫుడ్తో కావచ్చు, డస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెడిసిన్స్ కావచ్చు, ఏది మనకు అలర్జీగా ఉంది అని టెస్ట్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. వాటన్నిటి నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ అంటే ఒకటి ఇది చేయటము, మన అలర్జీ ఫుడ్స్ని తెలుసుకోవటము, అండ్ మన గట్లోని బ్యాక్టీరియాను అంటే బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చేస్తుంది, ఆ బ్యాడ్ బ్యాక్టీరియాని క్లీనప్ చేసేసుకోవటం. అంటే ఫ్రీక్వెంట్గా ఇలాంటి గట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనల్ని మనం డీవార్మ్ చేసుకోవటము ఒకటి, అండ్ డీటాక్స్ చేసుకోవటం, ఈ రెండు కూడా గట్ని సపోర్ట్ అంటే గట్ హీలింగ్లో సపోర్ట్ చేస్తారు అన్నమాట. సో ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని బయటికి పంపించడానికి మనం గుడ్ బ్యాక్టీరియాని పంపిస్తే కూడా సరిపోతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ తీసుకోవటం, ఫ్రీక్వెంట్ యూసేజ్ ఆఫ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ తీసుకోవటం వల్ల కూడా ఈ బ్యాడ్ బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోయి గుడ్ బ్యాక్టీరియా లోపల ఉండిపోతుంది. అండ్ జనరల్ డీటాక్స్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది, అంటే ఈ మికోజల్ లైనింగ్ హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ వస్తుంది. సో ఇవన్నీ మనం రెగ్యులర్ మన లైఫ్ స్టైల్లో మనం ఇన్కార్పొరేట్ చేసుకోవటం వల్ల గట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే. సో డీటాక్స్ అన్నప్పుడు మనం చాలా పెద్ద ప్రొసీజర్స్ కాకుండా జనరల్గా డే టు డే లైఫ్లో ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేవి ఏమన్నా సజెస్ట్ చేస్తారా? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. డీటాక్స్ అనేది రియల్గా దెర్ ఆర్ సో మెనీ ప్రొసీజర్స్ ఆఫ్ డీటాక్స్, ఎనార్మస్ ప్రొసీజర్స్ ఉన్నాయి. కానీ మనం సింపుల్ కామన్ మ్యాన్కి అవైలబుల్గా ఉన్న డీటాక్స్ ప్రొసీజర్స్ ఏంటంటే ఫస్ట్ డీటాక్స్ ప్రొసీజర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. మన బాడీకి మనం సరిపడా నీళ్ళు మంచిగా హైడ్రేట్ చేయటం వల్ల బాడీ తన సెల్ఫ్గానే తన టాక్సిన్స్ని బయటికి పుష్ అవుట్ చేసుకుంటుంది. అండ్ ఫస్ట్ ఈస్ హైడ్రేషన్, ప్రాపర్ హైడ్రేషన్. సెకండ్ వచ్చేసి సన్ ఎక్స్పోజర్, బికాస్ వైటమిన్ డి ఆల్సో హెల్ప్స్ ఇన్ డీటాక్స్. సన్ ఎక్స్పోజర్కి అంటే మనం ప్రాపర్గా సన్కి ఎక్స్పోజ్ అయినా కూడా అది మనకి మంచిదే, అంటే ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్. ఇలా లేనప్పుడు సింపుల్ మన కామన్ మనకి అవైలబుల్ ఉన్నట్టు ఈ ఇన్ఫ్రారెడ్ సానా థెరపీస్ అని ఉంటాయన్నమాట. సో ఇన్ఫ్రారెడ్ సానా ఫర్ 30 minutes మనం తీసుకోవటం కూడా మనం జనరల్ బాడీ డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ అదర్ థింగ్ లైక్ కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, బాడీ డీటాక్స్ సప్లిమెంట్స్. జనరల్గా ఈ సప్లిమెంట్స్ని మనం ఓన్ డెసిషన్ తీసుకోకూడదు, అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ తీసుకోవటము. అంటే లైక్ మనం వైటమిన్ డి డోసేజ్ కానీ, తర్వాత గ్లూటాథయోన్స్ కానీ, మిల్క్ థెజిల్ కానీ, ఇవన్నీ కూడా బాడీని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్తో పాటు లెమన్ వాటర్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ డీటాక్స్ ప్రొసీజర్స్. మన రెగ్యులర్గా అవైలబుల్ ఉన్న గ్రీన్ టీ, టేకింగ్ 2 cups ఆఫ్ గ్రీన్ టీ పర్ డే ఈజ్ ఆల్సో ఏ గుడ్ డీటాక్స్. ఇవన్నీ కూడా గట్ అండ్ మెటబాలిక్
సిండ్రోమ్స్లో చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే. సో గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్గా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది అంటారు. సో థైరాయిడ్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుందా? ఎస్, అదేనండి. సో దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే గట్ డిస్టర్బ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. సో దట్స్ అ మేజర్ రోల్ ఇన్ హషిమోటోస్. అంటే అన్కంట్రోల్డ్ థైరాయిడ్ లేకపోతే మాల్ ట్రీటెడ్ థైరాయిడ్, మనం సరిగా జాగ్రత్తగా చూసుకుని థైరాయిడ్ మే ఎండ్ అప్ విత్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. ఇది థైరాయిడ్లోని ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆటో ఇమ్యూన్ కండిషన్ ఆఫ్ థైరాయిడ్ని మనం హషిమోటోస్ అని అంటాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ గట్లో ఉన్న అంటే గ్లూటెన్ ఇంటాలరెన్స్ కావచ్చు, కేజిన్ ఇంటాలరెన్స్ కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ థైరాయిడ్ టిష్యూ ఈ గ్లూటెన్ రెండు ఒకటే రకంగా కనిపిస్తాయి అనమాట, ఒకటే రకంగా ఉంటుంది. సో దీనివల్ల గ్లూటెన్ సేమ్ ఉండటం వల్ల యాంటీబాడీస్ ఏమనుకుంటాయంటే, అంటే ఈ లోపల ఉన్న మనకున్న యాంటీబాడీస్ థైరాయిడ్ని అంటే గ్లూటెన్ అటాక్ చేయబోయి థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేయడం మొదలు పెడతాయి. కాబట్టి అప్పుడు మనం థైరాయిడ్ గ్లాండే డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ బేసిక్ ఏంటంటే ఏ ఇమ్యూనిటీ అయితే మన బాడీని కాపాడాలో, ఏదైతే ఏ టాస్క్ ఫోర్స్ ఏదైతే మన ఆర్మీ, మన బాడీని ప్రొటెక్ట్ చేసే ఆర్మీ ఏదైతే మనల్ని ప్రొటెక్ట్ చేయాలో అదే ఆర్మీ మన బాడీ సెల్స్ని తినటం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇక్కడ థైరాయిడ్లో ఏం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ ఇవన్నీ లీకీ గట్ ఉండటం వల్ల ఈ యాంటీబాడీస్ థైరాయిడ్ టిష్యూని అటాక్ చేయడం మొదలు పెడతాయి. సో థైరాయిడ్ టిష్యూలోనే ప్రాబ్లం వచ్చేస్తుంది, అంటే టిష్యూ డ్యామేజ్ జరుగుతుంది, ఆటోమేటిక్గా ఫంక్షనల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. సో దట్స్ ద రీజన్ ఇట్స్ ఎ సివియర్ పార్ట్ ఆఫ్ థైరాయిడ్ డిజార్డర్స్. హషిమోటోస్ అనేది సివియర్ పార్ట్. దట్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సో మచ్ ప్రివలెంట్ ఇన్ థైరాయిడ్ కండిషన్స్. ఇప్పుడు ఏంటి హైపర్ మనం మాట్లాడుకున్నాం కదా, ఈ రెండు కేసెస్లో కూడా వీళ్ళకి కూడా ఈ హషిమోటో థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇద్దరికీ ఉంటుంది రావడానికి. అంటే ఈ హషిమోటోస్ ఏదైతే అంటే మనం ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ప్రాపర్గా మనం ఓన్లీ అంటే ఇప్పుడున్న రెగ్యులర్ ట్రాక్ ఏంటంటే మెడిసిన్ థైరాయిడ్ డయాగ్నోసిస్ అయిపోయింది, సో దేర్ ఆల్ బ్యాక్ ఆఫ్ నెంబర్స్. సో ఈ డయాగ్నోస్ అయిపోయింది, T3 T4 TSH నార్మల్గా ఉంది, సో నేను బాగున్నాను అంటే ఐఎమ్ ఫైన్ అని అనుకుంటున్నారు. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ నెంబర్స్. మీ T3 T4 TSH బాగున్నా కూడా, అంటే నార్మల్ రేంజ్లో ఉన్నా కూడా స్టిల్ విల్ బీ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అది చాలా మందికి తెలీదు. ఇది కూడా థైరాయిడ్ అంటే నా నెంబర్స్ కరెక్ట్గా ఉన్నా కూడా, నా వాల్యూస్ కరెక్ట్గా ఉన్నా కూడా నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అది కూడా నేను అడ్రస్ చెయ్యాలి అని చాలా మందికి తెలీదు. తెలియకపోవటం వల్ల దే ఎండ్ అప్ విత్ హషిమోటోస్. అది అన్నమాట. సో ఈ హషిమోటోలో అసలు సిమ్టమ్స్ ఏముంటాయి, మనం ఎట్లా డయాగ్నోస్ చేయొచ్చు, థైరాయిడ్కును దీనికి ఏంటి డిఫరెన్స్? హషిమోటోస్ థైరాయిడైటిస్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఒక టైంలో హైపోథైరాయిడ్గా కనిపించటము, ఒక టైంలో హైపర్ థైరాయిడ్గా కనిపించటము. ఒకటి ఫస్ట్ అంటే మనం క్లినికల్గా చూసుకుంటే వాళ్ళ వాల్యూస్ ఒక్కొక్కసారి టూ మచ్ ఆఫ్ TSH, టూ లో ఆఫ్ TSH వెళ్ళచ్చు, అది కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ హైపోథైరాయిడ్ మిక్స్డ్ సిమ్టమ్స్ కూడా చూస్తాం మనము. అంటే ఇన్స్పైట్ ఆఫ్ వాల్యూస్ నార్మల్గా మెయింటైన్ అవుతున్నప్పటికీ, అంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తారు నాకు, మేడం నా థైరాయిడ్ రిపోర్ట్ గత 4-5 ఇయర్స్గా ఎప్పుడు నా రిపోర్ట్ ఎప్పుడు కూడా అబ్నార్మల్గా లేదు, ఎప్పుడు నార్మలే, నేను ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఇన్ ద రేంజ్లోనే ఉంది నా నెంబర్స్. బట్ స్టిల్ నాకు ప్రాబ్లం ఉంది, నా స్కిన్ డ్రై అవుతుంది, బట్ స్టిల్ నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను, నేను ఎంత చేసినా వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు, ఐ హ్యావ్ సివియర్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, నా మూడ్ స్వింగ్స్ చాలా ఉన్నాయి, అంటే ఇరిటేషన్ లెవెల్స్ చాలా ఉంటున్నాయి, టూ మచ్ ఆఫ్ డ్రై స్కిన్ ఉంటుంది నాకు, అండ్ నా గట్ ఇష్యూస్ చాలా ఏమంటారు డైజెషన్ ఇంబ్యాలెన్స్ ఉంది నాకు. సో ఇవి అంటే ఇది థైరాయిడ్కి సంబంధించింది అని తెలియక చాలామంది దే ఎండ్ అప్ విత్ హషిమోటోస్. ఇది కూడా థైరాయిడ్ అంటే దీన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. సో దే ఆర్ స్లోగా ఆటోఇమ్యూన్ అంటే ఇది ఇప్పుడు రిపోర్ట్స్ తెలియటం లేదు, అంటే రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నంత మాత్రాన వాళ్ళు సేఫ్ కాదు, సిమ్టమ్స్ కూడా బాగుండాలి, సిమ్టమ్స్ అండ్ వాల్యూస్ షుడ్ బీ ఇన్ నార్మల్. అప్పుడే మనం ప్రాపర్ జోన్లో ఉన్నట్టు, సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో మనం వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నా సిమ్టమ్స్ కూడా ఇవి దీనికి కాదు ఇంకా దేని వల్ల అయినా వచ్చి ఉండొచ్చు అని మనం దీన్ని అడ్రస్ చేయట్లేదు అనమాట. దట్ ఇస్ ద రీజన్ ఇప్పుడు మెనీ పీపుల్ ఆర్ ఎండింగ్ అప్ విత్ హషిమోటోస్. ఓకే. సో ఏ డిసీజ్ వచ్చినా కానీ
అది ఇంకా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది బాడీలోకి ఇంకొన్ని డిసీజెస్ని లేదా ఇంకొన్ని ఇంబ్యాలెన్సెస్ని. సో ఈ హషిమోటో అనేది విమెన్లో మనం చూసుకుంటే ఇన్ఫర్టిలిటీకి ఏమైనా దారితీసే అవకాశాలు ఉంటాయి? ఎస్ ఎస్ ఖచ్చితంగా దారితీస్తుంది. జనరల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఒక్కసారి ఒక చోట ఒక చోట స్టార్ట్ అయింది అంటే బాడీ అంతా కూడా అంటే ఇంకెక్కడైనా ఆటో ఇమ్యూన్ సిమ్టమ్స్ కనిపించవచ్చు మనకు. సో అలా అని ఇన్ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ దీంట్లో ఏమవుతుందంటే ఈ ఫ్లక్చుయేషన్స్ అంటే ఒకసారి హైపోథైరాయిడ్ ఒకసారి హైపర్ థైరాయిడ్ ఉండటం వల్ల ఖచ్చితంగా ఫీమేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. అంటే ఒక టైంలో టూ మచ్ ఆఫ్ ఈస్ట్రోజన్కి వెళ్ళిపోవటము, టూ మచ్ ఆఫ్ టెస్టోస్టెరాన్కి వెళ్ళిపోవటము. సో దే ఎండింగ్ అప్ విత్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీసీఓడి సిమ్టమ్స్ ఉండటము, ఏఎంహెచ్ టూ మచ్ లో అయిపోవటం లేకపోతే టూ మచ్ హై అయిపోవటం చూస్తాం. సో దానివల్ల ఖచ్చితంగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో ఇన్ఫర్టిలిటీ ఒక్కొక్కసారి అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయండి, నా థైరాయిడ్ నార్మల్ ఉంది, ఇది నార్మల్ ఉంది, బట్ స్టిల్ ఐ కుడెంట్ కన్సీవ్ అనుకున్నప్పుడు ఒకసారి వాళ్ళకి ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ థైరాయిడ్ ఉన్నట్లయితే దెన్ దే నీడ్ టు చెక్ విత్ హషిమోటోస్ ఆల్సో. ఇంకేదైనా డిసీజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది హషిమోటోస్ వల్ల? హషిమోటోస్లో మేల్లో రాదా హషిమోటోస్? ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా వాళ్ళలో ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? సో వాళ్ళలో కూడా ఇది మనం అనుకున్నట్టే ఈ మూడ్ స్వింగ్స్ ఉండటము, టూ మచ్ ఆఫ్ ఫెటిగ్ ఉండటము, తర్వాత సివియర్ జాయింట్ పెయిన్స్ ఉండటము, మజిల్ వేస్టింగ్ ఉండటము, వాళ్ళకి మజిల్ లాస్ ఉంటుంది అనమాట. సివియర్ మజిల్ లాస్ మెన్లో చూస్తాం మనము. అండ్ వాళ్ళ సెక్షువల్ డ్రైవ్ తగ్గటము, అండ్ మనం సెమెన్ అనాలిసిస్లో కూడా వాళ్ళకు కూడా అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా అది దారి తీయచ్చు. అండ్ బాల్డింగ్ ఆఫ్ హెయిర్, అంటే ఎర్లీ బాల్డింగ్ ఆఫ్ హెయిర్ చూస్తాం మనము. ఇవి కూడా మెన్లో ఫ్రీక్వెంట్గా చూసే సిమ్టమ్స్ అండి. పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందా హషిమోటోస్ అనేది? ఎస్, పిల్లల్లో పెద్దలో కంటే కొంచెం తక్కువ ప్రివిలెంట్, బట్ దెర్ ఆర్ చిల్డ్రన్, దెర్ ఆర్ ఛాన్సెస్ అండ్ దెర్ ఆర్ చిల్డ్రన్ హూ హ్యావ్ హషిమోటోస్ పాజిటివ్. సో థైరాయిడ్ అన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ ఇస్తాము, సమ్ రిపోర్ట్స్ అనేవి వస్తాయి, చూస్తాము. ఈ హషిమోటోకి ఇది ఉంది అని చెప్పి డయాగ్నోస్ చేసుకోవడం ఎలాంటి టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి? ఓకే, సో హషిమోటోస్ మన డౌట్ వచ్చినప్పుడు అంటే ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ ఉందని అనుకున్నప్పుడు యాంటీ టీపీఓ యాంటీబాడీస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రైటీరియా, వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైటీరియా టు కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ అ హషిమోటోస్ పాజిటివ్ ఆర్ నాట్. యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అది సింపుల్ బ్లడ్ టెస్ట్. ఓకే, సో ఆఫ్టర్ తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది? సో హషిమోటోస్ వచ్చిన తర్వాత దెన్ వీ నీడ్ టు హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే విల్ గో టు ద రూట్ కాజ్. రూట్ కాజ్ని మనం స్టడీ చేస్తాము. ఎందుకు వచ్చింది అంటే థైరాయిడ్ ఎందుకు ఎండ్ అయింది, ఏమైనా స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయా, లేకపోతే హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నిటికీ ఏమి ట్రిగ్గర్ అంటే వాట్ యాక్చువల్లీ హ్యావ్ బీన్ ట్రిగ్గర్డ్, ఇదంతా కూడా డీప్ కేస్ స్టడీ చేయడం జరుగుతుంది పేషెంట్స్ని. సో ఎక్కడ ట్రిగ్గర్ పాయింట్ జరిగింది అండ్ ఏమైనా అలర్జీస్ ఉన్నాయా. ఒక్కొక్కసారి ఈ హషిమోటోస్కి టాక్సిన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. మన బాడీలో ఉండే టాక్సిన్స్ కూడా ట్రిగ్గర్ చేస్తాయి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ని. సో మనం ఈ టాక్సిన్స్ టెస్ట్ కూడా చేస్తాం దాంతోపాటు. అంటే డీప్ కేస్ స్టడీ తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా, లేకపోతే జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చిందా, లేకపోతే హెరిడిటరీ కాజెస్ వల్ల ఏమైనా వచ్చిందా, లేకపోతే ఏమైనా టాక్సిన్స్ వల్ల వచ్చిందా. సో ఇవన్నీ కూడా మనం డీప్ పర్ఫెక్ట్ కేస్ స్టడీ తీసుకున్నప్పుడు దెన్ అప్పుడు దానికి సరిపడా టెస్ట్లను కూడా చేయడం జరుగుతుంది. సో యాజ్ ఏ రీజనరేటివ్ స్పెషలిస్ట్గా ఈ హషిమోటోస్ విషయం మాట్లాడితే మనం ఏవైనా ప్రూవెన్ టెక్నిక్స్ ఉన్నాయా దీన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవడానికి? ఎస్, సో లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ రియల్లీ అడ్రస్ ఇట్ ప్రాపర్లీ మనం కంప్లీట్గా మనం హషిమోటోస్ పాజిటివ్ నుంచి హషిమోటోస్ నెగటివ్కి కూడా రావచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ పేషెంట్స్, పర్సనలీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. సో అంటే యాంటీ టీపీఓ యాంటీబాడీస్ హై నుంచి నార్మల్కి తీసుకురావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద ఏంటంటే ఫస్ట్ బేసిక్ థింగ్ అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్ మనం ఆలోచించాల్సిన ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే డయట్. సో డయట్లో మనం చాలా చేంజెస్ అనమాట. సో చేంజెస్ ఇన్ సెన్స్ కొన్ని అడిషన్స్ అండ్ కొన్ని డెలీషన్స్ చేయాలి. కొన్ని ఫుడ్ని యాడ్ చేయాలి, కొంచెం ఫుడ్ని తీసేయాలి. తీసేయాల్సిన ఫుడ్ని మాట్లాడుకుంటే మనము ఫస్ట్ థింగ్ డైరీ ప్రోడక్ట్స్ని తీసేయాలి. అండ్ దెన్ గ్లూటెన్ ఉన్న ప్రోడక్ట్స్, గ్లూటెన్ ఏవైతే ఉన్నాయో అంటే వీట్, మైదా అవన్నీ కూడా మనము అవాయిడ్ చేయాలి. అండ్ డైరీకి సంబంధించినవన్నీ మ్యాక్సిమం వరకు అంటే గీ బటర్ కాకుండా, అంటే మిల్క్ తీసుకోకూడదు, బట్ కర్డ్, బటర్ మిల్క్, గీ బటర్ తీసుకోవచ్చు, బట్ మిల్క్ ఇన్ డైరెక్ట్ ఫామ్ తీసుకోకూడదు. సో ఇది మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టూ మచ్ ఆఫ్ కార్బ్స్, అంటే కార్బ్స్ యాక్చువల్లీ ఆర్ వెరీ గుడ్ ఫర్ బాడీ, అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, మజిల్ కానీ,
మనకు ప్రాపర్ ఎనర్జీ సోర్స్ ఈజ్ కార్బ్, తప్పేమీ లేదు. కానీ టూ మచ్ ఆఫ్ కార్బ్స్ తీసుకోవటం కూడా మనము తగ్గించాలి. అంటే అన్వాంటెడ్ షుగర్స్, ఇప్పుడు కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్స్, స్వీట్స్, అవన్నీ అంటే అన్వాంటెడ్ ఫుడ్స్ అన్నీ కూడా, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ కూడా, ప్యాక్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తీసుకోకూడదు. ఇవి మనం తీసుకోకూడదు. తీసుకోవాల్సిన డైట్ ఏంటంటే ఫస్ట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ గ్రీన్స్, అన్ని కలర్డ్ వెజిటబుల్స్, ఆల్ డార్క్ కలర్డ్ వెజిటబుల్స్ కంటైన్స్ లాట్ ఆఫ్ గుడ్ న్యూట్రియంట్స్ అండ్ గుడ్ మాలిక్యూల్స్ మన థైరాయిడ్ ఫంక్షన్కి సపోర్ట్ చేయడానికి. అండ్ క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, యాక్చువల్గా ఒక మిత్ ఉంది క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ మంచిది కాదు అని, కానీ బట్ టేకెన్ ఇన్ వెరీ గుడ్ అమౌంట్స్ ఇవన్నీ కూడా మంచిదే. ఈ క్రూసిఫరస్ అంటే లైక్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రాకల్ ఇవన్నీ కూడా మంచివి ఈ మనము ఈ విషయం మేనేజ్మెంట్లో. ఓకే. అండ్ ఇప్పుడు ఏ డిసీజ్కి వచ్చినా కానీ ఎక్సర్సైజ్ చేయకపోయినా డైట్ మాత్రం ప్రాపర్గా ఉండాలంటారు, అది కరెక్టేనా? ఎస్, ఎక్సర్సైజ్ కూడా ఉండాలి, డైట్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఎక్సర్సైజ్ లేకుండా మెటబాలిజంని మనం మెయింటైన్ చేయలేము. కాబట్టి ఐ సే దట్ 80% ఆఫ్ డయట్ అండ్ 20% ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్. సో హషిమోటోస్కి కూడా మనం సప్లిమెంట్స్ త్రూ ఏదైనా సెట్ చేసుకోవచ్చు, అసలు సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయా? ఎస్, సప్లిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏమవుతుందంటే ఈ హషిమోటోస్లో జనరల్గా బికాస్ థైరాయిడ్కి సంబంధించిన వాటిల్లో అంటే థైరాయిడ్, హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ కానీ, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆఫ్ థైరాయిడ్, హషిమోటోస్ థైరాయిడైటిస్లో కానీ జనరల్గా వర్క్ చేసే సప్లిమెంట్స్ ఏంటంటే వైటమిన్ D3, బికాస్ వైటమిన్ D3 ఈజ్ అ ఇమ్యూన్ బూస్టర్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని చాలా వరకు కరెక్ట్ చేస్తుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి గుడ్ లెవెల్స్ ఆఫ్ వైటమిన్ D3 ఈజ్ వెరీ గుడ్ ఫర్ హషిమోటోస్. అండ్ దెన్ సెకండ్ కమింగ్ అయోడిన్ తీసుకోవాలి. అయోడిన్ ఆల్సో వర్క్స్ ఇన్ ద గ్లాండ్ రిపేర్కి అయోడిన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో అయోడిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ దెన్ సెలీనియం తీసుకోవాలి. సెలీనియం హెల్ప్స్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్స్, అంటే T4, T3 హార్మోన్స్ కన్వర్షన్లో సెలీనియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి సెలీనియం కూడా వన్ ఆఫ్ ద గుడ్ సప్లిమెంట్స్. అండ్ జనరల్గా ఈ హషిమోటోస్ ట్రిగర్స్ ఇన్ఫ్లమేషన్ ఆల్ త్రూ ద బాడీ, అంటే బాడీ మొత్తంలో చాలా ఇన్ఫ్లమేషన్ని ప్రమోట్ చేస్తుంది. కాబట్టి అండ్ ఆల్సో ఈ థైరాయిడైటిస్లో కూడా ఇన్ఫ్లమేషనే కారణం కాబట్టి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇవి బేసిక్ థింగ్స్ హషిమోటోస్లో, అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్, అలాంగ్ విత్ ద డయట్ మనం తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ అయితే ఇవేనండి. ఓకే. సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఫుడ్ సోర్సెస్ నుంచి మనకి మీరు చెప్పిన ఇప్పుడు మెన్షన్ చేసిన అన్ని ఫుడ్ నుంచి మనం తీసుకోవచ్చా, ఉంటాయా ఫుడ్లో? ఎస్, ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇప్పుడు అయోడిన్ మనం సాల్ట్లో తీసుకుంటాము, వైటమిన్ D3 లాట్ ఆఫ్ సన్లైట్లో వచ్చి తీసుకుంటాం మనం, అంటే సన్లైట్ ఎక్స్పోజర్, ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో ఒక ½ అవర్ ఉండటం విల్ గెట్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ D3. అయోడిన్ వీ కెన్ గెట్ ఎ వెరీ గుడ్ అయోడైజ్ సాల్ట్ ద్వారా తీసుకోవచ్చు మనము. అండ్ సెలీనియం ఈజ్ వెరీ గుడ్ ఫౌండ్ ఇన్ వాల్నట్స్లో ఉంటుంది, బ్రెజిల్ నట్లో కనిపిస్తుంది, మన బ్రెజిల్ నట్ సీడ్స్లో గుడ్ అమౌంట్ ఆఫ్ సెలీనియం ఉంటుంది. అండ్ మనం ఇంకా మాట్లాడుకున్న omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ సోర్స్ వచ్చేసి ఫిష్లో కనిపిస్తుంది మనకు, ఫ్యాటీ ఫిష్లో ఉంటుంది. అండ్ వెజిటేరియన్స్ వాళ్ళకి దట్ ఈస్ చియా సీడ్స్లో, ఫ్లాక్స్ సీడ్స్లో కనిపిస్తుంది, అవకాడోస్లో ఉంటుంది omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇదంతా కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ omega-3. ఓకే. సో ఫుడ్లోనే దొరుకుతున్నప్పుడు మీరు మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా, మరి సప్లిమెంట్ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు? డైరెక్ట్ ఫుడ్ తీసుకోవచ్చు కదా? ఎస్, ఫుడ్ దొరుకుతున్నప్పుడు ఫుడ్ తీసుకోవచ్చు. కానీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ రెగ్యులర్గా మనం ఇవన్నీ నేను రెగ్యులర్గా తీసుకోవటం కుదురుతుందా అంటే, నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తానంటే ఫుడ్ని ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అంత నార్మల్గా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఈ డైట్ తీసుకోవటం వల్ల మన బాడీలో అన్నీ నార్మల్గా ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డెఫిషియన్సీస్, నిజంగా థైరాయిడైటిస్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ omega-3 డెఫిషియన్సీ, లాట్ ఆఫ్ వైటమిన్ 3 డెఫిషియన్సీ, లాట్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ. ఇంత డెఫిషియన్సీని మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫుడ్తో మనము దాన్ని చేయలేమన్నమాట, ఫీల్ చేయలేము. కాబట్టి టు సమ్ ఎక్స్టెంట్, టు సర్టన్ పీరియడ్, కొంత పీరియడ్ వరకు వీ నీడ్ టు డిపెండ్ ఆన్ సప్లిమెంట్స్. దెర్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ బేస్డ్ సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఆ సప్లిమెంట్స్ తీసుకొని దెన్ అవి నార్మల్ రేంజ్కి వచ్చాక ఇప్పుడు మనం వాటిని ఫుడ్తో మెయింటైన్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ కంటిన్యూస్గా సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాలని కాదు, కొద్ది టైం వరకు అవి తీసుకొని తర్వాత మనం ఫుడ్లో నుంచి వాటిని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. చాలా మంది సప్లిమెంట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, మీరు చెప్పినట్టు లాంగ్ టర్మ్ దాని మీదే డిపెండెంట్ అయ్యే వాళ్ళు.
సో ఈ ఫుడ్ నుంచి తీసుకోవడం ఆపేస్తుందా బాడీ, సప్లిమెంట్ మీద డిపెండ్ అయిపోయి అలా అట్లా ఏం జరగదు. కాకపోతే ఏంటంటే ఎవరు జనరల్గా డిపెండ్ అవుతారంటే హూ డజంట్ హ్యావ్ ఎనీ, అంటే ఇప్పుడు నాకు చెక్ లేదు నా ఫుడ్ విషయంలో, ఐ కాంట్ చెక్ మై ఫుడ్, ఐ కాంట్ హ్యావ్ ప్రాపర్ కంట్రోల్ ఇన్ మై ఫుడ్, నేను వండుకునే అవన్నీ నేను తీసుకోలేను. అంటే ఇప్పుడు మనం చెప్పినవన్నీ మన రెగ్యులర్ డైట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, క్రూసిఫెరస్ లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాకలీ, తర్వాత ఫ్యాటీ ఫిష్, తర్వాత అవకాడోస్. జనరల్గా సౌత్ ఇండియన్ డైట్లో ఇవన్నీ కూడా రెగ్యులర్ పార్ట్ కాదు. సో ఇలాంటి నేను ఇన్కార్పొరేట్ చేసుకోలేకపోతున్నాను. అంటే నేను డాక్టర్ని కలిసిన, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కలిసిన ఫస్ట్ వీక్ చాలా చాలా యాక్టివ్గా దే టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాపర్ వే, తర్వాత ఆటోమేటిక్గా దట్స్ హ్యూమన్ టెండెన్సీ, మళ్ళీ మెల్లగా మర్చిపోతూ వస్తాం. అట్లా మిస్ అవుతుంది. కాబట్టి అలా మిస్ అయినప్పుడు మనం హషిమోటోస్ రివర్స్ చేయటము, అంటే హషిమోటోస్ని క్యూర్ చేయటం కాదు, హషిమోటోస్ రివర్సల్లో యాజ్ ఎ ఫంక్షనల్ మెడిసిన్ డాక్టర్ ఐ రివర్స్ హషిమోటోస్ థైరాయిడైటిస్. ఈ రివర్సల్ ప్రాసెస్లో జనరల్గా ఐ సజెస్ట్ డైట్ కూడా, కానీ ఖచ్చితంగా సప్లిమెంట్స్ ఇస్తాను, సో దట్ బాడీ విల్ రెస్పాండ్ టు ద ట్రీట్మెంట్ ఫాస్ట్. ఓకే ఓకే. సో రివర్సల్ గురించి మాట్లాడారు మీరు ఇందాక. ఈ హషిమోటోస్ అనేది మరి ఇంత ప్రాబ్లమాటిక్ ఉన్నప్పుడు నిజంగా రివర్స్ అవుతుందా? ఎస్, ఖచ్చితంగా రివర్స్ అవుతుంది, ప్రొవైడెడ్ ఖచ్చితంగా డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా ఫాలో అయినప్పుడు. అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నవన్నీ ఏవి తీసుకోకూడదు, ఏవి తీసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్, టైమ్ లైన్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. ఓకే, మీ స్ట్రాటజీ. సో యాజ్ ఏ హోమియోపతిక్ ఫిజిషియన్గా మీ స్ట్రాటజీ ఏంటి రివర్సల్ చేయాలి అన్నప్పుడు? ఎస్, సో రివర్సల్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ చెప్పా కదా, డీటెయిల్డ్ కేస్ స్టడీ తీసుకుంటాము. అంటే రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంటే వీళ్ళు హైపర్ థైరాయిడ్ నుంచి హషిమోటోస్కి వచ్చారా, హైపో థైరాయిడ్ నుంచి హషిమోటోస్కి వచ్చారా. జనరల్గా హైపో నుంచి హషిమోటోస్కి రావటం జనరల్గా చూస్తాం మనము. సో ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ రూట్ కాజ్ని స్టడీ చేస్తాము, జర్నీ ఆఫ్ ద డిసీజ్ని కూడా చూస్తాము. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, అంటే ఏ డైరెక్షన్లో వెళ్తుంది, జర్నీ ఆఫ్ ద డిసీజ్, ఇది కూడా కన్సిడర్ చేస్తాం. అండ్ దెన్ వాళ్ళ హెరిడిటరీ ఫ్యాక్టర్స్, ఫెమిలియల్ టెండెన్సీస్ ఏమున్నాయో చెక్ చేసుకుంటాం. వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ఆఫ్ ట్రీట్మెంట్ కింద, ట్రీట్మెంట్తో పాటు అంటే మెడిసిన్తో పాటు మనం ఇందాక అనుకున్న ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా, అంటే వాటిని రిక్వైర్డ్ డోసెస్లో అనమాట, వాళ్ళకి ఎంత అవసరము. ఈ ఫర్ ఎగ్జాంపుల్ D3 10,000 IU పర్ డే ఇవ్వటం జరుగుతుంది, కొంతమందికి 60K పర్ డే ఇవ్వటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అయోడిన్ కూడా, సెలీనియం కూడా 30 mg to 50 mg ఇవ్వటం జరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ కండిషన్, వాళ్ళకి ఎంత ఉంది, ఎలా ఉంది అని చూసుకొని వాళ్ళకి డోసెస్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇవ్వటం జరుగుతుంది. వీగన్స్కి, వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి, సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్, అండ్ నైట్ షిఫ్ట్స్లో ఉండేవాళ్ళు, అండ్ కొంతమంది కొన్ని అలర్జీస్ ఉంటాయి, వాటన్నిటిని కన్సిడర్ చేసుకొని కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇవ్వటం జరుగుతుంది. సో ట్రీట్మెంట్, కస్టమైజ్డ్ డైట్ ప్లాన్, సప్లిమెంట్స్, అట్ ద సేమ్ టైం వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, వాళ్ళున్న ఇప్పుడున్న వెయిట్ని, వాళ్ళకున్న కోఎగ్జిస్టింగ్ డిజార్డర్స్, అంటే జనరల్గా హషిమోటోస్తో పాటు జాయింట్ పెయిన్స్ ఉండటము, హషిమోటోస్తో పాటు ఈజీ ఫెటిక్, రీలింగ్ సెన్సేషన్ ఉండటము, లేకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండటము, ఇవన్నీ చూస్తాం మనం. సో వాటిని కన్సిడర్ చేసుకొని వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. 20 minutes, 8 minutes నుంచి 20 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే. ఎలాంటి ప్యాటర్న్ అంటే వాళ్ళ జాయింట్స్ దెబ్బ తినకుండా వాళ్ళకి ఎలా మన మెటబాలిజం మెయింటైన్ చేయడానికి చెప్పడం జరుగుతుందండి. ఓకే, హాస్పిటల్లో చేస్తారా ఇదంతా, ఎట్లా? క్లినిక్లో చేస్తాం, సజెస్ట్ చేసి పంపించేస్తాం. ఓకే, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. అండ్ చాలా హ్యాపీగా ఉంది, హషిమోటోస్ అనేవి క్యూర్ అవుతాయి, దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా ఎలా తెలుసుకుంటాం. అండ్ ఇప్పుడు థైరాయిడ్ అనేది ఒకసారి వచ్చిందంటే లైఫ్ టైం టాబ్లెట్ వాడడమా, లేకపోతే దాన్ని అలాగా మెయింటైన్ చేసుకోవడమో చేసుకోవాలి, ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, థైరాయిడ్లో ఇప్పుడు జనరల్గా అవైలబుల్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఏదైతే ఫంక్షనింగ్ తక్కువగా ఉందో, అంటే ఏదైతే తక్కువ హార్మోన్ ఉందో దాన్ని సప్లిమెంట్గా ఇవ్వటము, ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని కట్ చేయటం, ఇదే జరుగుతున్న జనరల్గా ఉన్న ట్రీట్మెంట్. కానీ హోమియోపతి అండ్ రీజనరేటివ్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం థైరాయిడ్ టిష్యూని మనము రీజనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే దాన్నే హీల్ చేస్తూ వస్తాం, టిష్యూని హీల్ చేయడం జరుగుతుంది. అంటే థైరాయిడ్ గ్లాండ్ని మనం హీల్ చేస్తాము విత్ మెడికేషన్స్, తర్వాత డయట్ అండ్ సప్లిమెంట్స్, స్లీప్ డిజార్డర్స్ని కరెక్ట్ చేయటం, ఇవన్నిటి వల్ల థైరాయిడ్ టిష్యూ ఇట్ సెల్ఫ్ హీల్ అవుతూ వస్తుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే థైరాయిడ్ రిపోర్ట్ వితౌట్, అంటే క్యూర్ చేయటం అంటే ఎలా అంటే
కంప్లీట్ క్యూర్ చేయటం. అంటే వాళ్ళు ఇప్పుడు వేసుకుంటున్న థైరాయిడ్ మెడిసిన్ వేసుకోరు, ఆ తర్వాత నేను ఇస్తున్న హోమియో మెడిసిన్ కావచ్చు లేకపోతే సప్లిమెంట్స్ కావచ్చు అవి ఏవి వాడనవసరం అవసరం లేదు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దే విల్ బి అవుట్ ఆఫ్ మెడికేషన్స్ అండ్ అవుట్ ఆఫ్ సప్లిమెంట్స్, లివింగ్ ఎ నార్మల్ హెల్దీ లైఫ్. ఓకే. సో ఓవరాల్గా దీన్ని ఎలా సమ్మరైజ్ చేస్తారు ఇప్పుడు హషిమోటోస్ కానీ థైరాయిడ్ కానీ ఫేస్ చేసే వాళ్ళకి? సో స్వీట్ అండ్ షార్ట్గా టేక్ హోమ్ పాయింట్స్ ఏంటి దీని గురించి? ఎస్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్టు వీ షుడ్ నాట్ గో విత్ సిమ్టమ్స్ అండ్ వాల్యూస్. అంటే సిమ్టమ్స్ బాగున్నా కూడా సిమ్టమ్స్ బాగుండి వాల్యూస్ బాగాలేకపోయినా, వాల్యూస్ బాగా ఉండి సిమ్టమ్స్ బాగాలేకపోయినా ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి. అంటే దేనికి కూడా మనము ఓవర్ క్రాస్ చేయకూడదు, ఈజీగా వదిలిపెట్టకూడదు. అప్పుడు మనము ఏది ప్రాబ్లమ్స్ రాకుండా వీ డోంట్ ఎండ్ అప్ విత్ కాంప్లికేషన్స్. అది సెకండ్ థింగ్, అన్నిటికీ గట్ రిలేటెడ్ ఉంది కాబట్టి గట్ ఈజ్ అ వెరీ వెరీ సెంటర్ పార్ట్ ఆఫ్ మెటబాలిజం, చాలా చాలా అవసరం. సో గట్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం, టూ మచ్ ఆఫ్ షుగర్స్, టూ మచ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకపోవటము, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోకపోవటము, స్వీటనర్స్ తీసుకోకపోవటము, ఇవన్నీ కూడా గట్ని హెల్ప్ చేయటం. లాట్ ఆఫ్ వెజీస్ తీసుకోవటం, అంటే వెజిటేరియన్ ఫుడ్, లాట్ ఆఫ్ గ్రీన్స్, మన ఫైబర్ గ్రీన్స్ మనం యాడ్ చేసుకోవటం ఫుడ్లో, ఇది కూడా గట్కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. అండ్ థర్డ్ థింగ్, స్లీప్ సైకిల్ని మనం కరెక్ట్ చేసుకోవటం. బికాస్ స్లీప్ సైకిల్ ఇస్ అవేర్ బాడీ హీల్స్ ఇట్ సెల్ఫ్, తాను హీల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి సర్కేడియన్ రిథమ్ని మనము కరెక్ట్ మెయింటైన్ చేయడం. ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే హైపోథైరాయిడ్ అయినా హైపర్థైరాయిడ్ అయినా హషిమోటోస్ అయినా కానీ కంప్లీట్ క్యూర్ అనేది హోమియోపతిలో ఉందని సృజన ప్రమోద్ గారు చెప్తున్నారు. సో ఈ ఇష్యూస్తో ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా హోమియోపతిక్ డాక్టర్ని సంప్రదించి త్వరగా దీని నుంచి బయటపడడానికి ట్రై చేయండి. సో మెనీ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి, ఇన్ఫర్టిలిటీ, గట్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత త్వరగా మీరు దీని నుంచి బయటపడితే అంత హెల్దీగా ఉండొచ్చు విత్ రెగ్యులర్ ప్రాక్టీసెస్ అండ్ హెల్దీ హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.